కల్వరి ప్రేమ నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. అందరూ పాడు. ప్రేమ కల్వరి ప్రేమ నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. దాహం దాహం నదిరి నా కోసం ఏడ్చితిరి. దాహం దాహం నదిరి నా కోసం ఏడ్చితిరి. పాపాలన్నీ మోసి పరిహార బలి అయితిరి. నా పాపాలన్నీ మోసి పరిహార బలి అయితిరి. ప్రేమ కల్వరి ప్రేమ నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. గాయాల్ని చూస్తున్నాను, కన్నీరు కాచుతున్నాను. గాయాల్ని చూస్తున్నాను, కన్నీరు కాచుతున్నాను. పరిశుద్ధ రక్తమా తల్లడిల్లే తల్లి హృదయమా. పరిశుద్ధ రక్తమా తల్లడిల్లే తల్లి హృదయమా. ప్రేమ కల్వరి ప్రేమ నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. కౌగలించు హస్తములో శీలలా స్వామి. కౌగలించు హస్తములో శీలలా స్వామి. స్మరించి ధ్యానింప నా హృదయం కరిగెనయ్యా. స్మరించి ధ్యానింప నా హృదయం కరిగెనయ్యా. ప్రేమ కల్వరి ప్రేమ నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. నా హృదిలో ఒక ఊట నదిలా పారునయ్యా. నా హృదిలో ఒక ఊట నదిలా పారునయ్యా. జనులందు మునుగునంత మరు రూపం దాచాలి. జనులందు
యందు మునుగునంత మరు రూపం దాచాలి. ప్రేమ కల్వరి ప్రేమ నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. ప్రేమ కల్వరి ప్రేమ నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. నిన్ను చూడగనే నా హృదయం పగిలెనయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరు అందరు బాగున్నారని ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో దేవుని లేఖన భాగంలో నుండి ఒక చిన్న విషయం ధ్యానం చేసుకుందాం. యాకోబుకు దేవుడిచ్చిన పరలోకపు కళను గురించి మరి ఒక చిన్న మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయము 12-13 వచనాలు. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నుండి నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో యాకోబుకు దేవుడిచ్చిన ఈ పరలోకపు కళ చాలా ప్రత్యేకమైనది కదా. ఆ కళలో ఒక నిచ్చెన కనపడడం, ఆ నిచ్చెన మీద నుండి దేవుని దూతలు ఎక్కుచూ దిగుతూ ఉండడం, ఆ తర్వాత ఆ నిచ్చెన పైగా దేవుడు నిలిచి ఉండి, యాకోబు పుట్టక మునుపు, యాకోబు తన తండ్రి గర్భంలో పెట్టబడక మునుపు అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాలన్నిటినీ దేవుడు ఒకసారి మరలా రిమైండ్ చేస్తున్నాడు. అబ్రహాముకు చేసిన వాగ్దాన ప్రవచనాన్ని, ఆ ఆశీర్వాదాన్ని నీ విషయంలో నేను నెరవేరుస్తాను, నీ పట్ల నేను సంపూర్ణం చేస్తాను అని దేవుడు యాకోబుతో మాట్లాడుతూ వచ్చిన కళ అన్నమాట ఇది. యాకోబు దేవుని భయం పొందుకున్నాడు ఆ కళ ద్వారా. అది కూడా ఎలాగానంటే దేవుడు పరలోకపు భయాన్ని పుట్టించాడు యాకోబులో. పరలోకానికి సంబంధించిన భయాన్ని పుట్టించాడు. భూమి మీద బ్రతుకుతున్న ఈ జీవితమే శాశ్వతం కాదు, ఇంకొక లోకం ఉంది, ఇంకొక జీవితం ఉంది. ఈ 28వ అధ్యాయంలో పరలోకపు కళ వచ్చినప్పుడు యాకోబు పరలోకమును గురించిన భయము చేత పట్టబడ్డాడు. ఆ భయమే యాకోబులో క్రియ చేసింది. అంతవరకు ఉండిన అబద్ధము, మోసము, ఆ కుయుక్తితనము, వాటన్నిటినీ కూడా యాకోబుకు అవి దేవునికి ఇష్టం లేవు అన్నట్లుగా, అవి తప్పుడువి అన్నట్లుగా కనబరిచింది ఆ భయం, ఆ పరలోకపు భయం. ఇక అది మొదలుకొని యాకోబు దేవునికి భయపడడం మొదలుపెట్టాడు. దేవుని మాటను గౌరవించడం, భయపడడం, దేవుణ్ణి లక్ష్య పెట్టడం నేర్చుకున్నాడు యాకోబు.
ఒక మనిషి తన పాపం విడిచిపెట్టడానికి, తన దోషం విడిచిపెట్టడానికి ఆ మనిషిలో దైవికమైన భయం కావాల్సి వస్తుంది. ఆ భయము చేతనే యెహోవా యందలి భయమే జ్ఞానానికి మూలమన్నది వాక్యం. పరలోకపు కళను దృష్టిలో పెట్టుకొని నడిచాడు యాకోబు తన యాత్రా జీవితంలో. విస్తారమైన యాత్రా జీవితాలు ఉన్నాయి, కానీ వాటన్నింటిలో కూడా ఎన్నింటిని ఫేస్ చేసినా కానీ ఈ దృశ్యాన్ని మాత్రం యాకోబు ముందర నుండి తీసివేయలేదు. యాకోబు కళ్ళలో నుండి ఈ దృశ్యం తొలగిపోలేదు. అందుకనే ఆ కళ తర్వాత యాకోబులో దోషం కనపడదు. కుయుక్తులు ఉన్నాయి కానీ కనపడలేదు, దోషం ఎక్కడా కనపడలేదు. ఆ పరలోకపు భయము యాకోబును కట్టిపడేసింది. యాకోబు ఆలోచనలు, బుద్ధి, మనసు, క్రియలు, మాటలు అన్నీ కట్టిపడేసింది. ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఈ పరలోకపు భయముతో నింపబడాలి. పరలోకపు భయంతో నింపబడాలి. ప్రభు సహాయపడతారు. ఈ భయము మనల్ని తల మొదలుకొని అరికాల వరకు కదిలించి శుద్ధి చేస్తుంది. మన నడతలు, మన క్రియలు, మన ఆలోచనలు, మాటలు, చూపులు, మన సర్వమును సకలముగా సమృద్ధిగా శుద్ధి చేస్తుంది. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వింటిల్లో దీవించుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, గొప్ప దేవుడా, పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తుంది. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతొచ్చిన నీ మాటలను బట్టి వందనాలు దేవా. నిజంగా యాకోబు నిన్నెరుగని వాడుగా, నిన్ను విశ్వసించని వానిగా, మోసగానిగా, కుయుక్తిపరునిగా, అబద్ధికునిగా వాగ్దాన దేశంలో నుండి బయటకు వెళుతున్నప్పుడు పరలోకపు భయముతో యాకోబును పట్టుకున్నారు. దేవా, ఆ భయమే యాకోబులో క్రియ చేస్తూ యాకోబు నడతలు, ఆలోచనలు, క్రియలు చక్కపరుస్తూ వచ్చింది. ఉదయకాల సమయంలో మాటలు వించిన ప్రిబిడ్లందరినీ కూడా దర్శించండి. వారి జీవితాల్లో కూడా దేవా నీ భయము కావాలి, పరిశుద్ధమైన భయము కావాలి, పరలోకము తెరవబడిన పరలోకపు భయము కావాలి. ఆ భయము చేత మా క్రియలు, మా ఆలోచనలు, మా జీవితం, మా ప్రవర్తన సరిచేయబడాలి. మాకు సహాయపడండి. ఇంతవరకు నీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు వించిన బిడ్డలందరినీ దర్శించమని, వారి హృదయాల్లో మీ ఆత్మకార్యం జరిగించమని వేడుకుంటూ ఈ దినమంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా మీ సన్నిధి సహాయము వేడుకుంటూ దినదీవెనలతో నింపమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you all. Have a great and blessed day. Amen.